అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. శ్రీమతి రామానుజాయ నమః. మనం అందరం కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంటుందో తప్పకుండా చూద్దాం. కానీ మీరందరూ కూడా నా శ్రమని గుర్తించి నా యూట్యూబ్ ఛానల్ని చక్కగా సబ్స్క్రైబ్ చేసి మీ బంధువులకి స్నేహితులకి నా గురించి తెలియజేయటం కనీసంగా మీ ధర్మం అని నేను భావిస్తున్నాను. నా శ్రమని గుర్తిస్తారని ఆశిస్తా. ముఖ్యంగా ఈ వారం యొక్క గ్రహస్థితులు కానీ చూసుకుంటే గురువు వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతువు కన్యా రాశిలో, అలాగే వృశ్చిక రాశిలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేసి మకర రాశిలో, శని కుంభరాశిలో, రాహు వచ్చేసి మీనరాశిలో సంచరిస్తున్నాడు, చంద్రుడు కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు సంచరిస్తున్నాడు అన్నమాట. దీన్ని బట్టి మనకు గ్రహాల స్థితుల్ని బట్టి 12 రాశులకు ఫలితాలు కూడా ఎలా ఉందో తెలుసుకునే ముందు ఈ వారంగానే చూసుకుంటే ప్రధానంగా మార్గశీర్ష మాసంలో మనం ఉన్నామండి. అత్యంత పవిత్రమైన మాసం అన్నమాట. మార్గశీర్ష మాసం అంటే ఏంటంటే మనకు ఈ పౌర్ణిమ రోజు నాడు ఆకాశంలో కానీ మనం చూస్తే చంద్రుడి పక్కన తళుక్కుమని మెరుస్తూ బ్రహ్మాండంగా కనిపించే మృగశిర నక్షత్రం ఉంటుందన్నమాట. మృగశిర నక్షత్రంతో కూడినటువంటి మాసం కాబట్టి చంద్రుడు ఆ పౌర్ణమి రోజు ఉంటాడు కాబట్టి దీనికి మార్గశీర్ష మాసం అని మనం చెప్తున్నాము. మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనదన్నమాట. మరి ఈ సమయంలో కానీ పెద్దలకు అందరికీ కూడా మనము పిండ ప్రదానం చేయటం, వాళ్ళని గుర్తించుకొని వాళ్ళకు తగినటువంటి సేవ చేయడం, అమావాస్య తర్పణాలు లాంటివన్నీ చేసుకోవటం వల్ల మనకి వాళ్ళకి ఒక చనిపోయిన తిథి ఉంటుందండి. కార్తీక మాసంలో మృగశిర మాసంలో ఎవరైతే మనకు సప్తమి, నవమి, దశమి అనేటువంటి శుక్లపక్షంలో పోయిన వాళ్ళకి మనం పిండ ప్రదానం చేయడం అనేది వాళ్ళ దీవెనలు ఉండడం వల్ల మన పిల్లలు అందరం బాగుంటాం. ముఖ్యంగా శతభిష నక్షత్రం నుంచి రోహిణి నక్షత్రం అంటే ఎవరైనా పుట్టినప్పుడు ఈ మార్గశీర్ష మాసంలో పుడితే వాళ్ళు ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ కూడా ఈ మాసంలో డేట్ ఆఫ్ బర్త్లో మీరు శతభిషం నుంచి పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి, అశ్విని, భరణి, కృతిక, రోహిణి ఇందులో పుట్టిన వాళ్ళు మీ జన్మదినం చేసుకోవటం వల్ల మీకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది, సంతోషంగా ఉంటారు. కాబట్టి మీరందరూ కూడా జ్యోతిష్యం తెలుసుకోవడానికి నన్ను తప్పకుండా కాంటాక్ట్ చేయండి. ఈ జాతకం అంతా ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి చిన్న చిన్న పరిహారాలు ఉంటాయన్నమాట. ఆ పరిహారాలు చాలా సింపుల్గా చెప్తాను కాబట్టి మన ఛానల్ పేరు thesimpleastrologer.com అని చెప్పి ఉంటుంది. మిథున రాశి వాళ్ళందరికీ కూడా 8వ తారీఖు డిసెంబర్ నుంచి 14వ తారీఖు డిసెంబర్ వరకు వారఫలం అనేది ఎలా ఉందో చూద్దాం. మిథున రాశి అంటేనే మనకు బుధుడు గుర్తొస్తాడు. బుధుడు అంటేనే ఇక్కడ అద్భుతమైన మిథునము అనేసరికి అత్యంత అద్భుతమైనటువంటి మీనింగ్తో ఉండేటువంటి అద్భుతమైన నక్షత్రం అన్నమాట. మరి ఈ మిథునంలో ఎవరైతే పుడతారో వీళ్ళందరూ కూడా మన మృగశిర 2, 3 పాదాలు కుజుడి యొక్క నక్షత్రాలు అన్నమాట. అంటే కుజ మహాదశలో పుడతారు వీళ్ళందరూ. ఆరుద్ర నక్షత్రంలో పుట్టేవాళ్ళు రాహు మహాదశ పుడతారు. అలాగే పునర్వసు 1, 2, 3 పాదాలు ఇందులోనే పుడతారు. వాళ్ళు కూడా గురు మహాదశలో పుడతారు. పుట్టిన తర్వాత వాళ్ళకి ఒక టైంలో కుజుడు అంటే 7 ఏళ్ళు, రాహు 18 ఏళ్ళు, పునర్వసు నక్షత్రం గురువు 16 ఏళ్ళు. ఇవి అయిన తర్వాత జరగబోయే దశలు ఎలా ఉంటాయి, ఆ దశల్లో వీళ్ళు ఎక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది, ఏ టైంలో ఏ పని చేస్తే కలిసి వస్తుంది, ఏదైనా సరే కలిసి రావాలంటే ఏం చేయాలన్న విషయాలన్నీ కూడా మనం మీ జాతకాన్ని బట్టి చెప్పవచ్చు అన్నమాట. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ని బట్టి మీ జాతకం మొత్తం రెడీ చేసి ఆ యొక్క జాతకాన్ని మీకు 20 నిమిషాలు చెప్పి రికార్డ్ చేయటం జరుగుతుంది. మీకు పర్సనల్గా మీకు ఆ 50 పేజీల జాతకం కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీ జాతకంలో జరగబోయే దశలన్నీ తెలుసుకోండి, మీకు మంచి జరుగుతుంది. పరిష్కారాలు కూడా సింపుల్గా ఉంటాయి అనేది కూడా మర్చిపోవద్దు. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళందరూ చాలా తెలివైన వాళ్ళు, మంచి చతురత కలిగిన వాళ్ళు, అన్నిట్లో చాలా బిజినెస్లో అయితే ఇంకా నెంబర్ 1 అన్నమాట. ఏది చేస్తే ఎలా ఉంటుంది అనేది అద్భుతమైన క్రియేటివిటీ ఎక్కువ అన్నమాట వీళ్ళకి. కాబట్టి వీళ్ళు మంచి సరదాగా జీవితాన్ని ఆనందంగా గడుపుతారు అని చెప్పి మంచి వ్యాపారవేత్తలు అవుతారు అని చెప్పేసి కూడా మనం చాలా తెలుసుకుంటూ ఉంటాం. ఈ రాశి వాళ్ళందరికీ కూడా ఈ వారంలో ఈ బుధుడు వచ్చేసి కరెక్ట్గా 6వ ఇంట్లో వృశ్చిక రాశిలో ఉంటున్నాడు. అంటే వృశ్చిక రాశి ఏదైతే ప్లేస్ ఉందో అది అంత మంచి ప్లేస్ కాదన్నమాట. అదొకటి సెట్ చేసుకోవాలి. అలాగే ఈ వారంలో మనము ఏదో అనుకోని చికాకులు లేదా
అన్వాంటెడ్గా శత్రువుల్ని పెంచుకోవటం కానీ, ఆరోగ్యం పట్ల కొంచెం అశ్రద్ధ చేయడం కానీ ఇవన్నీ కనబడుతున్నాయి అన్నమాట. సో ఇవన్నిటిని అధిగమించాలి అంటే రోజు విష్ణు సహస్రనామాన్ని మిథున రాశి వాళ్ళు రోజు చదవాల్సిందే. ఎందుకంటే ఈ వారమంతా కూడా బుధుడు 6వ ఇంట్లోనే ఉండి మనకి ఇబ్బంది పెడుతున్నాడు కాబట్టి చెప్తున్నా. ధన ఆదాయం చాలా అద్భుతంగా ఉంది. మంచి ఆదాయంతో పాటు ఈ వారమంతా కూడా అనుకోని విధంగా డబ్బులు మీ చేతికి అందుతాయి. అన్ఎక్స్పెక్టెడ్ పైసలు రావటం వల్ల కుటుంబ సంతోషానికి ఆవదులు ఉండవన్నమాట. చదువులో పిల్లలు నెంబర్ 1 ప్లేస్లో ఉంటారని కూడా మీకు నేను క్లియర్గా చెప్తున్నా. మంచి తెలివితేటలు ప్రదర్శిస్తారు. అలాగే బంధువుల స్నేహితులైతే మీరు చిన్ననాటి స్నేహితులు రావడం ఏమిటి, మీతో కలిసి మాట్లాడడం ఏమిటి, విందులు వినోదాల్లో పాల్గొనడం ఏంటి, ఫ్రెండ్స్ మీకు చాలా బలం అన్నమాట. ఇప్పుడు ఈ వారమంతా కూడా మీరు ఎక్కువ ఫ్రెండ్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వడం అనేది మీకు ఎంతో మేలు కలిగిస్తుందని కూడా మనం జాతకంలో చెప్పొచ్చు. ఈ ఫ్రెండ్స్ ఉట్టి ఏదో వచ్చారు పోయారు కాదండి, మీకు అన్ని రకాల సలహాలు కూడా ఇచ్చేది వీళ్ళే అనమాట. ఏ పని చేయాలన్నా మీ స్నేహితుల మీద డిపెండ్ అవ్వడం మీకు ఆత్మ ధైర్యాన్ని, మానసిక సంతోషాన్ని కలిగిస్తుంది అనమాట. విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు ఏదైనా సరే కొనడానికి బంధువులు, స్నేహితుల యొక్క సలహాలు తీసుకోండి. వాళ్ళు కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తారు. మీ సొంత ఆలోచనలతో మీరు దెబ్బతింటారు కాబట్టి అలాంటి పనులు చేయటం ఆస్తిపాస్తుల విషయంలో దెబ్బతింటారని చెప్తుంది. పిల్లలు విదేశాలకు వెళ్ళాలి లేదా పై చదువులు చదవాలి, దూర ప్రయాణాలు చేయాలన్నా శుక్రుడు అష్టమంలో ఉండి చాలా ఇబ్బందులు కలిగిస్తున్నాడు. కాబట్టి అనుకోకుండా ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల ఇబ్బందులు కలిగి చాలా కష్టాలకి లోనయ్యే అవకాశాలు లేకపోలేదు. తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకొని ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పిల్లల చదువుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరమైన విషయాల్లో మాత్రం జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ జాతకంలో 6వ ఇంటి ఓనర్ కుజుడు నీచ స్థితిలో కర్కాటక రాశిలో ఉండడం వల్ల ఆరోగ్యం మీద దెబ్బ వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. భార్య భర్తల మధ్య రిలేషన్షిప్ కానీ చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. అయితే చాలా సంయమనంతో, ప్రేమతో ముందుకు వెళ్ళటం మంచిది. ఆవేశాలు, తొందరపాటు ఏమాత్రం పనికిరాదు అని మిథున రాశి వాళ్ళకు చెప్పడం జరిగిందనమాట. ఇప్పట్లో పార్ట్నర్షిప్లో వ్యాపారాలు లాస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. ఆ అదృష్టంగాని చూసుకుంటే బ్రహ్మాండంగా ఉంది. గురువుల యొక్క ఆశీస్సులు, పెద్దవాళ్ళ యొక్క మన్ననలు పొందుతారు. తీర్థయాత్రలు, ధార్మిక పనుల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు. అలాగే పెద్దల నుంచి రావాల్సిన ఆస్తులు పెద్ద మొత్తంలో వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా మిథున రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఉద్యోగం చేసే వాళ్ళందరూ కూడా ఉద్యోగాన్ని చాలా పవిత్రంగా, ఏమాత్రం కూడా అలసత్వం లేకుండా సమయానికి డ్యూటీకి వెళ్ళడం, 10 నిమిషాలు ఆగి రావటం, ఇలాంటివన్నీ చేయటం వల్ల ఎవరి జోలికి వెళ్లకుండా మీ పనిలో మీరు ఉంటే ఈ వారంలో మీకు ఇబ్బందులు ఏం రావు. లేకపోతే లేనిపోని చెయ్యని తప్పులో కూడా మనం అభాండాలు మన మీద వేసే అవకాశాలు లేకపోలేదు. వ్యాపారం విషయానికి వచ్చేసరికి వ్యాపారంలో మంచి లాభాలు, సంతోషంగా ఆనందంగా జరిగేటువంటి పరిస్థితి కూడా బ్రహ్మాండంగా కనిపిస్తుంది. కొత్త వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టడం కూడా కనిపిస్తూ ఉంది. ఖర్చుల విషయానికి వచ్చేసరికి ఖర్చులు అమాంతం పెరిగే అవకాశాలు లేకపోలేదు. అందుకే మిథున రాశి వాళ్ళందరికీ ఏంటంటే విష్ణు సహస్రనామం చదవడమే కాదు, మీరు పుట్టిన దశ ఏమిటి, నక్షత్రం ప్రకారంగా ఏం జరుగుతుంది అని చెప్పి ఆ దశకి తగినటువంటి పరిహారాలు, రాబోయే దశలు ఎలా ఉంటాయి అని చెప్పి తెలుసుకోవటం, దానికి పరిహారాలు సింపుల్గా చేసుకోవడమే నా యొక్క ఇంటెన్షన్ అన్నమాట. ఖచ్చితంగా మీరందరూ మీ జాతకం తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాల్ అయ్యంగార్.